నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం 27వ రోజుకు చేరుకున్న వేళ ఇరాన్ ఒక అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. ప్రపంచ వాణిజ్యానికి చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ తన మిత్ర దేశాల కోసం పాక్షికంగా తెరిచింది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ జాబితాలో భారతదేశానికి ఇరాన్ అగ్రతాంబూలం ఇచ్చింది. అమెరికా దాని మిత్ర దేశాలకు ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేసిన ఇరాన్ కేవలం 5 ఫ్రెండ్లీ నేషన్స్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? ఈ నిర్ణయం వల్ల భారత్ కు కలిగే లాభాలేంటి? ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఇప్పుడు తన పట్టును మరింత బిగించింది. యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా మూతపడిన ఈ జలసంధిని ఇప్పుడు మళ్లీ తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఇరాన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే 5 దేశాల నౌకలకు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లభించింది. ఆ 5 దేశాలు మరేవో కాదు, భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్. ఈ దేశాల నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వాటి మిత్ర దేశాలకు మాత్రం ఈ మార్గం ఇప్పటికీ పూర్తిగా మూసివేసే ఉంది. హర్ముజ్ జలసంధి అనేది ఇరాన్ చేతిలో ఉన్న ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దీన్ని తమ జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. ప్రతి నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని, ఎవరిని పంపాలి, ఎవరిని ఆపాలి అన్న విషయంలో తమదే తుది నిర్ణయమని ఇరాన్ బాహాటంగా ప్రకటించింది. యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ తన పరపతిని చాటుకునేందుకు ఈ పిక్ అండ్ చూజ్ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ విధ్వంసం, పౌర మరణాలు, ఇంధన సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం ప్రపంచానికి గడ్డు కాలమని ఆయన హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల గ్లోబల్ ఎకానమీ కుప్పకూలే ప్రమాదం ఉందని యుఎన్ చీఫ్ హెచ్చరిస్తున్నా ఇరాన్ మాత్రం తన వ్యూహాన్ని మార్చుకోవటం లేదు. ఇస్లామాబాద్ లో జరగబోయే శాంతి చర్చలకు ముందే ఇరాన్ తన పవర్ ను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాలో కొంత ఊరట లభించినప్పటికీ అమెరికా కూటమికి ఇది ఒక పెద్ద దౌత్యపరమైన దెబ్బగానే పరిగణించవచ్చు.